హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ సంబంధించిన ముఖ్యమైన అప్డేటు అంటే అన్నదాత సుఖీభవ మొదటి విడత 5,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు అందించబడుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 3వ విడతగా 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డబ్బులు ఈ జూన్ 20వ తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. లేదంటే కనుక ఈ జూన్ చివరి వారంలో అయినా లేదా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3 విడతలు విడుదల చేసేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2026 సంవత్సరంలో మొదటి విడత కింద 5,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు రిలీజ్ చేస్తారు. ఈ డబ్బులు పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చెయ్యాలి. ముఖ్యంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను తప్పనిసరి. ఇది ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలా పనిచేస్తుంది. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ చెయ్యని రైతులు వెంటనే సమీప రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టదారు పాస్బుక్ జిరాక్సు, 1B జిరాక్సు, ఆధార్ కార్డ్ జిరాక్సు, ఫోన్ నెంబర్ తీసుకొని ఉచితంగా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఈకేబీసీ కూడా తప్పనిసరి. ఈకేబీసీ లేకపోతే పిఎం కిసాన్ లేదా అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులు మీ ఖాతాల్లోకి రావు. దీనికోసం ఆధార్ కార్డు తీసుకొని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈకేబీసీ పూర్తి చేయాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింకు యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఎన్పిసి లింకు లేకపోతే డబ్బులు జమ కావు. కాబట్టి అవసరమైతే కొత్త బ్యాంక్ ఖాతా తెరిచి లింకు చేయించుకోవాలి. కొత్తగా పట్టదారు పాస్బుక్ పొందిన రైతులైతే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేయాలి. ఈ 2 పథకాల ద్వారా లబ్ధి పొందడానికి నేను ముందు చెప్పిన అన్ని పనులు పూర్తి చేయడం చాలా అవసరం. గత సంవత్సరం కూడా సుమారు 46 లక్షల మంది రైతులకు 3 విడతల్లో మొత్తం 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించింది. అలాగే ఈసారి కూడా అదే విధంగా 3 విడతల్లో డబ్బులు అందించనుంది. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా రైతులకు ఎకరానికి సుమారు 10,000 రూపాయల వరకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరి, పత్తి, అరటి వంటి అన్ని పంటలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే ఫార్మర్ ఐడి, ఈకేబీసీ, బ్యాంకు ఎన్పిసి లింకు వంటి అన్ని పనులు పూర్తి చేసుకొని పథకాల లబ్ధి పొందాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.